ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్ యూ హ్యావ్ టు డూ ఫైనాన్షియల్ ఫాస్టింగ్. మీరు చూస్తూ ఉంటారు లైక్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ హంగ్రీ అండ్ ఫైనాన్షియల్ ఫాస్టింగ్. నేను చూస్తున్న కొంతమందిని వాళ్ళు ఏంటంటే జాబ్ రాగానే వెళ్ళి ఇమీడియట్గా మొబైల్ కొంటారు, వితిన్ 6 months వెళ్ళి బైక్ కొంటారు, దాని తర్వాత ఏదైనా హౌస్ లోన్ పెట్టేసి హౌస్ లోన్ కొంటారు. సో ఫస్ట్ మొబైల్కి ఫ్లిప్కార్ట్ కానీ ఈ అమెజాన్లో కానీ ఈఎంఐ ఉంటుంది, అండ్ బైక్ వచ్చేటప్పటికి 2-wheeler లోన్ ఉంటుంది, అండ్ తర్వాత హౌస్ కొంటే హోమ్ లోన్ ఉంటుంది. సో పీపుల్ స్ట్రక్ అయిపోతున్నారు అలాగా బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ హంగ్రీ. మనల్ని ఎవరైనా కానీ ఒక రూమ్లో పెట్టేసి 3 రోజులు అన్నం పెట్టకుండా సడన్గా తీసుకెళ్ళి ఒక మ్యారేజ్ ఆ విందులో కూర్చోబెట్టామనుకోండి, ఎలా బిహేవ్ చేస్తారు పీపుల్? అలా తింటున్నారు, అలా ఫైనాన్షియల్గా ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా ఫైనాన్షియల్ ఫాస్టింగ్ అంటే ఒక 2-3 years మనకి ఏదైనా ఒక విష్ ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ వీ వాంటెడ్ టు బై ఎ బైక్, ఒక 1 to 2 years వెయిట్ చేయగలగడం కానీ, లేదంటే హౌస్ కొనాలనుకున్నప్పుడు ఒక 3 to 5 years వెయిట్ చేయడం కానీ చేసినట్లయితే ఈలోపు మనం దాని రిలేటెడ్ ఎక్కువ అమౌంట్ని అక్యుములేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కార్ కొనాలనుకున్నాం, లెట్ us assume ఒక కార్ ఎంత ఉంటుంది, అప్రాక్స్ 7 lakhs 8 lakhs లేదంటే 10 lakhs ఉంటుందని అనుకుందాం. సో 10 lakhsలో అట్లీస్ట్ 5 lakh rupees మనకి వచ్చే వరకు మనం వెయిట్ చేయగలిగి ఆ అమౌంట్ తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టగలిగామంటే మనకి లోన్ బర్డెన్ అనేది తగ్గుతుంది, మనం ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా మనం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పాను. మనం ఒక 2 లక్షల రూపాయలు అమౌంట్ కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక ఎవ్రీ మంత్ 1500 లైఫ్ టైం వచ్చేటట్టు చేసుకోవచ్చు. ప్లస్ ఆ 2 లక్షలు 20 లక్షలు అవే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు చేశారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ ఈఎంఐ అనేది పే చేస్తుంది. మీరు ఎలాంటిది ఒక 2-3 years కంటిన్యూ చేసి ప్రాపర్గా ఒక 10 lakhs 20 lakhs రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉండేటట్లు చూసుకున్నారంటే ఆ అమౌంట్ నుంచి వచ్చే అమౌంట్ అనేది మీకు మీ ఈఎంఐస్ని పే చేస్తుంది. సో 2 lakhsకి 1500 అంటే 20 lakhsకి 15,000 రూపీస్. ఇమాజిన్ 15,000 ఎవ్రీ మంత్ లైఫ్ టైం మీకు వస్తుందంటే వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ కెన్ బై. So do financial fasting instead of financial hungry so that with that you can become rich. Okay, wish you all the best. Have a great day.